యోగం అంటే ఏంటి? ఆత్మ పరమాత్మని తలుచుకొని అలా నిలబెట్టేయడం బుద్ధిని అనుకుంటున్నారు అందరూ. ఇంక ఏమి వినిపించొద్దు, కనిపించొద్దు. అలా బుద్ధి నిలబడిపోవాలి అంటున్నారు. కర్మయోగులు అంటున్నాడు బాబా ఇక్కడ. సో, కర్మలు చేసేటప్పుడు ఈ రోజు నేను భక్తిని అసహించుకుంటున్నాను అనంటే వెంటనే చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ రకంగా భక్తిని అసహించుకొని భక్తుల్ని అవమానించి మనకు క్రిస్టియన్స్, ముస్లింలోకి వెళ్ళాలన్న సరదా ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత వాళ్ళని అవమానించొచ్చు, చెయ్యొచ్చు. ఆ తర్వాత ముస్లిమ్స్‌లోకెళ్ళిపోవచ్చు, క్రిస్టియన్స్‌లోకెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి అక్కడ అల్లాహు అక్బర్ అనుకోవచ్చు. ఇక్కడ కూర్చొని క్యారల్స్ వాళ్ళు పాడే ప్రభు పాటలు పాడుకోవచ్చు. బన్నులు తినొచ్చు. ఎడారుల్లో తిరగొచ్చు. సో, ఆ సరదాలేమైనా ఉంటే భక్తుల్ని అసహించుకోవచ్చు, అవమానించుకోవచ్చు. సో, మనమే ఆ పని చేసాం. సో, ఇప్పుడు సంగమం వచ్చేసరికి, జ్ఞానంలోకొచ్చేసరికి అందరూ ఏమనుకుంటున్నారంటే ఇంకెవరో వెళ్తారు ఆ ధర్మాల్లోకి అనుకుంటున్నారు. ఇంకెవరో ఎళ్ళరు. 33,00,00,000 త్రేత అయిపోయిన తర్వాత ఈ భూమి మీద ఉండేది బ్రహ్మకుమారు, బ్రహ్మకుమారిలే. మనమే ఉంటాం 33,00,00,000 త్రేతాయుగం ఎండింగ్‌కి. సో, మన 33,00,00,000 నుంచే ఇతర ధర్మాల్లోకెళ్ళిపోతూ ఉంటారు.